చూస్తే వస్తుంది, ఇలా మాట్లాడితే వస్తుంది, బయటకు వెళ్ళిన తర్వాత సంచరిస్తే వస్తుంది. ఎలా సంచరిస్తున్నావు, ఎవరిని గురించి ఏమనుకుంటున్నావు, ఎవరిని గురించి ఏం మాట్లాడుతున్నావో కూడా ఎప్పుడూ కూడా మానవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఉత్తరక్షణం ప్రతి క్షణంలోనూ కూడా మనం ఏం చేశామనే భయభక్తులతో బ్రతకడం మానవుడు నేర్చుకోవాలి. అంతేగాని ఎవరిని పడితే వాడిని అనేస్తూ ఉంటావా? అందుకనే మహానుభావులు మహర్షులు ఎప్పుడో కూడా పెద్దలు వారికి మాత్రం ఎవరికి రాకుండా ఏమీ తెలియని పిచ్చివాళ్ళలే ఉంటారు. ఎందుకో తెలుసా? పిచ్చివాళ్ళలే గోచిగుడ్డెట్టుకుని తుండెట్టుకుని ఆ పైన గుడ్డ వేసుకుని ఏదో నెత్తి మీద గుడ్డ చుట్టుకుని పైనుంచి ఇలా కిందకి స్తోమలు అలా ఉంటాడు. ఏమిటి ఇలా దారిపోతూ ఉంటుంది, మళ్ళీ దోపుకుంటూ ఉంటాడు. మహానుభావుడు ఆ కంచి కామకోటి వారిని చూస్తే నిజంగా తెలుస్తుందండి. ఆయన ఎక్కడ కట్టుకున్నాడు పాపం, చిన్న అంగాస్త్రం పైకి కట్టుకున్నాడు ముసలాయన. ఈ మధ్య పరమదించారే ఆయన పైకి ఇక్కడ కట్టుకున్నాడు, తుండు కూడా కట్టుకున్నాడు, దానికి నడుము బిగించున్నాడు, ఒకటి కట్టుకున్నాడు. ఆయనకి 90 ఏళ్ళు ఉన్నాయి. అప్పటికైనా ఇలా దోపుకుంటున్నాడు, ఇక్కడ ఊడిపోతోంది. అలా వచ్చాడు మహానుభావుడు. ఏమండి ఆయనకి ఏం వేషం వేసుకోవడానికి డబ్బు లేదా? ఏమండి డబ్బు లేదా? బోర్డే ఉంది పీఠానికి డబ్బు. ఆయన కూడా శుభ్రంగా చొక్కా కుట్టించుకోవడం హాయిగా ఉండొచ్చు కదా. ఎందుకు లేదు? ఆ దేహం చూస్తే దానికి ధర్మం ఏమిటో తెలుసా? ఏ దేహమైనా అవతల వాడి యొక్క మనిషి చూడగానే వాడి మనస్సు మాత్రం ఈ దేహాన్ని ఆకర్షించకూడదు. అదే నేను చెప్పిన కథలో ఉంది మహాతల్లి. ఎవరు? ఆ అనసూయమ్మ. అమ్మ, నేను నా భర్త గారు ఆ లోపల ప్రవేశించారు కనుక ఆ గృహంలో ఆయన బయట చూసేటువంటి అవకాశం లేదు కనుక ఆయన చూడనటువంటి నాకు ఆ సౌందర్యం మాత్రం అక్కర్లేదమ్మా. ఆయన చూడని సౌందర్యం ఎందుకమ్మా నాకు? ఆయన చూడనటువంటి అలంకారం నాకు అక్కర్లేదు. ఆ కారణం చేత పెట్టుకునేటువంటి అధికారం నీకే ఉంది కనుక, నీవే పతివ్రతవు కనుక నా ఆభరణాలన్నీ నీకు ఇస్తున్నానని చెప్పిందని నిన్న జ్ఞాపకం చేశానే. ప్రతిరోజు కథని మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే తప్ప నా పురాణం మరి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. అందులో ధర్మాలు వెళ్ళిపోతాయి, మధ్యలో ఇంకోటి వెళ్ళిపోతుంటుంది. ఆ కారణం చేత కొంచెం మరి అర్థం చేసుకోవాలంటే నిన్న మొన్న ఏం చెప్పాడు నేను కూడా ఇక్కడ ఉండే చెప్తున్నానండి. ఇక్కడ దిగానంటే నేను చెప్పను, అయిపోయింది. ఇక్కడ వదిలిపెట్టేశానంటే దండ తీసేశానంటే అయిపోయిందంటే చెప్పానంటే ఏం చెప్తానో ప్రత్యేకంగా నేనేం అనుకుంటాను. వచ్చి కూర్చున్న తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఏం చెప్తానో ఇక వాడి లోపల వాడి శక్తి మాత్రమే చెప్పిస్తుంది. అందువల్ల పరమాత్మ ఏం చెప్తాడో ఏమేమి ఆ రోజున రావాలో వినేవాళ్ళ అదృష్టం అంతే. నిన్న బలాన్ని చెప్పావు, మొన్న చెప్పావు ఈ సంగతి. ఏమో చెప్పాను నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే, ఏమో మొన్న చెప్పానేమో నువ్వు విన్నావు కదా. అంతేగాని భక్తుల మీదే ఆధారం తప్ప నా మీదేమీ ఆధారం లేదు. నేను ఏదో చెప్పేస్తాను, ఆ చెప్పేసిన టైం అయిపోయిందా దిగిపోతాను అంతే. నేను వెళ్ళిపోతాను, మళ్ళీ తెల్లారితే మళ్ళీ మామూలు పనులే చూసుకుంటున్నాను. ఆ కారణం చేత పెద్దలు ఎప్పుడూ కూడా అందుకోసమని అలా జీవిస్తున్నారు. ఎందుకు జీవిస్తున్నారు వాళ్ళు? వాళ్ళ శరీరం మాత్రం ఎప్పుడూ కూడా ఆకర్షించకూడదు. నారాజకే జనపదే, దేశం అరాజకమైతే సాయంకాలం మల్లెపూలన్నీ కట్టుకుని చెంటు పూసుని రోడ్లమ్మడి తిరుగుతారని రాశాడు మహాప్రభు వాల్మీకి. దేశం అరాజకమైతే అంటే మహానుభావుడు ఈ భరతుడు వచ్చి అలా చెప్తాడే. భరతుడు రాలేదు అప్పటికి. రథమహారాజు గారు మరణించినప్పుడు ఆ దేహం అక్కడ పెట్టి వెంటనే భరతుడికి కబురు చేయండి అన్నాడు వశిష్ఠుడు. ఆయనే చూశాడు. మరి ఎవరున్నారని ఎవరూ లేరు, అసలు మగవాళ్ళే లేరు ఇక్కడ ఎవరును. రామ అనంగత, ప్రభు గారు దివంగత, మరి ఇంకెవరున్నారు ఇక్కడ? ఇక ఎవరు లేరు కనుక భరతుడు ఉన్నాడు కనుక అకృత్యమాత్యం దిగం దివ్యం అత్యవసరమైన పనులు చెప్పారు అని ఏమీ చెప్పకండి. అందరూ కులాసగా ఉన్నారా అంటాడు. మీరు అడిగిన వాళ్ళంతా బాగానే ఉన్నారని అంతే. మీరు అడిగిన వాళ్ళంతా బాగా ఉన్నారని చెప్పండి. అంతేగాని కారణం ఏమిటో మాత్రమే చెప్పకండి. కృత్యమాత్యం దిగం దివ్యం అది ఒక్క మాట పట్టుకోండి అంతే. అత్యవసరమైన పని ఉంది, అర్జెంటుగా ఉన్నామన్నారు ఉంటుండగా అని చెప్పండి రా అంతేనన్నాడు. ఇంచేత దేశం అరాజకమవుతుంది కనుక శవం కదపడానికి వీల్లేదుట. ప్రభు కనుక మరణిస్తే ఎవరైనా తాత్కాలికంగా ప్రభు అయితే కానీ అక్కడి నుంచి కదపడానికి వీల్లేదు. అందుకోసమని శవాన్ని అక్కడే పెట్టారు. ఆనాడు ఉన్నటువంటి తైలం పూసి ఆ తైలం చేత పాపం దాన్ని తడిపి అలా జాగ్రత్తగా మృదువుగా ఉండేట్టుగా చేపెట్టారు. అక్కడికి రావాలి 8 రోజులు పట్టింది వాడు రావడానికి. రాత్రింబవుళ్ళు ప్రయాణం చేసుకుంటే అప్పుడు వచ్చాడు పాపం. అక్కడి నుంచి వీడికి తండ్రి తెచ్చిపోయినాడని తెలియదు, అన్నగారు అరణ్యానికి వెళ్ళారని తెలియదు, ఏమీ తెలియదు పాపం భరతుడికి. అటువంటి వాడిని అర్జెంటుగా మరణారంతే. అక్కడ చెప్తాడు మహానుభావుడు వశిష్ఠుడు. ఒక సర్గం ఉంది, రాసెట్టే పెట్టాను దాన్ని మహాప్రభు. మళ్ళీ నేను చెప్పాను అనుకుంటారేమో. అంటే దేశం అరాజకం అంటే ఈనాడు జరిగినటువంటి సంగతులు చాలా ఉన్నాయి అందులో. ఈనాడు జరిగే సంగతులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కవిత్వం ఏదో కలిపి చెబుతున్నాడేమో ఈయన కవిత్వం అని అనుకుంటారని ప్రత్యేకించి ఆ రామాయణంలోంచి ఆ సర్గని ప్రత్యేకించి కాగితం మీద రాశాను. ఆవేళ జోడట్టుకొచ్చి చదివి వినిపిస్తాను. అంతగా తేలికలు పెట్టండి దాన్ని. ఆ కారణం చేత దేశం అరాజకమైతే ఎలా ఉంటుందో మహానుభావుడు చెప్పాడు. అరాజకమైతే ఇలా ఉంటారట ప్రజలు 50 మంది కూడా. అలా సాయంకాల సమయమందున హాయిగా
షికారుగా బయలుదేరుతూ ఉంటారు. అలంకరించుకుని అన్నాడు మహాప్రభు. ఈ అలంకరించుకోవడం దేనికండి అలంకరించుకోవడం? ఎవరి కోసం అలంకరించుకుంటున్నావు? ఎవరి కోసం అలంకరించుకుంటామండి? చెంటు వాసన కొడుతూ ఉంటాడు, దుఃఖమాల కంపు వెనక వాళ్ళకి పక్కవాడికి, ఓహో దుఃఖమాల కంపు, వీడికి చెమట పడితే కంపు పండదా? ఈ చెంటు పూసినేటప్పటికే కాసేపు ఓహో అదే కంప, ఆ కంపుకి ఈ కంపు సరిపోదా? ఏమిటండి మహాప్రభు, ఏమిటి ఆలోచన, ఏమిటి దౌర్భాగ్యమైన దుస్థితి? మానవుడికి ఎందుకు రకం లేనటువంటి దుఃఖమాల శరీరం మీద అంత ప్రేమ ఎందుకు పుట్టింది మహాప్రభు? లోపల ఉన్నటువంటి జీవుడు ఉన్నాడు కదా, పరమాత్మ ఉన్నాడు కదా, భగవంతుడు ఉన్నాడు కదా, వాడిని గురించి లేదా ప్రేమ? ఈ దుఃఖమాలు ఎప్పుడో కాలిపోతుంది, అవతల పారేస్తారు, దీన్ని ఈడిచలో పారేస్తాడు. ఎందుకు పనికిరాడు మహాప్రభు, ఎందుకు పనికిరాదు? ఇంకా ప్రాణం పోతుందనగానే బయటికి లాగేస్తారు. ముహూర్తం మంచిది కదరా, నక్షత్రాలు మంచిగా ఉన్నారు, 6 నెలలు పాడేటాలు తీసేయి వీడిని, ఎట్లాగో చచ్చిపోతాడుగా లాగేయరా అంటుంటాడు. వాడు కట్టుకున్నా ఎంతో కష్టపడి లక్షలు పెట్టి కట్టుకున్నాడు. వీడి ఇంకా జీవించుండగానే, వీడి ఇంకా ప్రాణం ఉండగానే వీడిని రోడ్డు మీద పెట్టేస్తారు. ఏమండి ఈ దౌర్భాగ్యం? వాడి కోసమని ఇల్లు విడిచిపెడతామనే ధైర్యం కూడా లేదు వీడికి. అమ్మో 6 నెలలు మనం విడిచిపెట్టి పోదాం బయటికి, మనంతా మన వెళ్ళాలంటే చాలా ఇక్కడి నుంచి కళ్ళాలి కనుక వీడినే తీసేయండిరా, ఎత్తకపోతాడుగా, తీసే, ఇంక వాడితో ఇంకా ఖర్చు ఏమిటి అని జీవించి ఉండగానే నిన్ను చులకనగా చూస్తున్నారే, ఆ మాత్రం కూడా ధైర్యం నీకు లేక, అటువంటి భావన ఏమిటో, ఏం జరుగుతుందో, అసలు నీ మరణిస్తే ఏం జరుగుతుంది అని ఒక్కసారి ఆలోచించుకో. నా మరణానంతరం ఏం జరుగుతుంది ఒక్క విషయం కూడా తెలియకుండా, ఒక్కటి కూడా జ్ఞాపకం పెట్టుకోకుండా అంత మాత్రం వదిలేస్తుంటారే, ఈ ధర్మమా చెప్పండి? అలా ఉంటారన్నాడు. దేశం అరాజకమైతే అలా ఉంటారా అన్నాడు. చెవలకి పోగులున్నా తెంచేసి మరి పుచ్చుకుంటాడు వాడు. ఎవరైనా దుఃఖమాల పోగులు దానం చేస్తే వాడితో పోతాయి కదా, వాడే పోయినా ఇంకెందుకండి, అవరే పోగులున్నాయి రానగానే మొత్తంగా లాగే వాళ్ళ మారేస్తాడు. ఆవిడ మరి కర్త పట్టిపోతాడు, ఆ పేరులు టీ పెడతాడండి. అందుకోసం చూసి దుఃఖమాల ఆశ చూశారా, చచ్చిపోయిన మనిషిని అమ్ముకునేంత దురాశండి మనకు. అటువంటి దౌర్భాగ్యమైన దుస్థితిలో ఉన్నాం మనం. ఆ స్థితి కోసమని మనం ఆవేదన పడుతూ ఏమైనా కొంచెమైనా మనలో మార్పు వస్తుందేమో, కొంచెమైనా మెరుగు కలుగుతుందేమో అనేటువంటి భావన కోసమనే ఈ రామాయణాలు పుట్టాయి తప్ప, ఇది రామాయణం ఏదో కాలక్షేపం కోసం. అందుకనే కాలక్షేపం అనేది పురాణానికే ఒక్కదానికే, లేకపోతే హరికథకి. అంతేగాని పేకాటాడుకుంటే ఇది కాలక్షేపం కదా మహాప్రభు, ఇది కాలక్షేపమా? కాలక్షేపం, కాలహ అంటే యమధర్మరాజు గారు, యమధర్మరాజు వారి వద్దకు అక్రమంగా వెళ్ళడానికి వీల్లేదు అని ఆపడానికి ప్రయత్నిస్తుంది మహాప్రభు. దాని పేరు కాలక్షేపం. కాలహ అంటే యమధర్మరాజు కదండి, కాలుడు, వాడి పేరు కాలహ అంటే యమధర్మరాజు కనుక క్షేప అంటే వెళ్లకుండా చేసేది. వాడి దగ్గరికి అక్రమంగా అనవసరంగా దౌర్భాగ్యమైనటువంటి మరణం రాకుండా కాస్త ఆపడానికి ప్రయత్నం చేసేది పురాణమే, లేదా హరికథ. పరమాత్మ యొక్క కథాశ్రవణం కనుక పరమాత్మ గురించే మాట్లాడితే అది హరికథ. హరికథని పేరు వీడు చెప్పే అక్కడ జోకులు దుఃఖమాలు లేకపోతే వాడి కోసం వీడి కోసం ఎందుకండి ఇవి ఎక్కర్లేవి, దాని పేరు హరికథ. పరమాత్మ గురించి ఏమైనా గానం చేశావా, పరమాత్మ గురించి మాట్లాడావా, పరమాత్మ గురించి మాట్లాడితేనే దాని పేరు హరికథ. అంతేగాని ఇదంతా బజార్లో విషయాలే, మళ్ళీ అక్కడితే అన్ని బజార్లో విషయాలు, జోకులు, వాడి మీద వీడి మీద వాడు, ఇవన్నీ విన్నాను లేరా, ఇవాళ విన్నాను లేరా, దుఃఖమాల హరికథ పోరా మానేమి అంటున్నాడు. హరికథ అంటే ఎవడు వెళ్ళటల్లా, ఎందుకు వెళ్ళటం లేదు? దానిలో ఏం లేదు, కొత్త విషయం చెప్పదగింది ఒక్క సారాంశమైనటువంటి మాట కూడా లేదు. చూశారా, ప్రజలు ఎంత జాగ్రత్తగా కనిపెడుతూనే ఉన్నారండి. ప్రజలేం కనిపెట్టకుండా మానేయలేదు. ఏ విషయంలో పరమార్థం ఉంది, ఎక్కడ ఉంది పరమార్థం అంటూ ఉందా, ఎక్కడ ఉంది, ఇందులో ఉందా అందులో ఉందా అనే విషయాన్ని జ్ఞాపకం చూస్తూనే ఉంటారు కనుక సరే ఇక అక్కర్లేదండి, వచ్చేసారు మళ్ళీ కథకి. ఆ కారణం చేత పరమాత్మ అలా వీళ్ళందరినీ చూస్తూనే ఉన్నాడు, పాపం జాగ్రత్తగానే ఉన్నాడు తప్ప రామచంద్రమూర్తికి మాత్రం అనుజ్ఞ ఇవ్వలేదు. అనుజ్ఞ ఇవ్వబోయేటప్పటికి వీళ్ళంతా అలాగే చూస్తూనే ఉన్నారు. ఒక్కసారి ఇలా పడిపోయిన తర్వాత ఈ సుమంతుడు కూడా చూశారా, కథ వెనక్కి వెళ్ళాను అంతేదండి. మధ్యలో ఎవరో వచ్చారు, ఇలాగూ నా మనస్సులో తిరుగుతూనే ఉంటాయి, ఎన్ని వేల మంది కూర్చున్నా తిరుగుతూనే ఉంటాను. ఈ సుమంతుడు అలా చూసి సరే వారందరినీ కూడా పిలిపించాడు ఒక్క పర్యాయం. అంతా వచ్చారు, అందరూ చూశారు, ఇది ఎవరు మాట్లాడడం లేదేమిటి. కైకమ్మను కూడా పాపం తిట్టాడు, మీ అమ్మ లక్షణమే నీకు వచ్చిందన్నాడు. సరే పోన్లే ఒకతనే తిట్టాడు పర్వాలేదు అనుకున్నాడు పాపం దశరథ మహారాజు గారు. ఒకడైనా కాస్త ధైర్యం చేసి మాట్లాడారు అంతే చాలు అనుకున్నారు. మాత్రం ధైర్యంగా మాట్లాడాడు. నేను మాత్రం రామచంద్రుడు ఎక్కడుంటాడో అక్కడికే వెళ్ళిపోతాను. అయోధ్యాం న ప్రవేశ్యామి తపోవనాన్, అయోధ్యలో మాత్రం ప్రవేశించను, తపోవనాలకు వెళ్ళిపోతాను. ఎత్ర రామో భవద్విధ, మా రామచంద్రమూర్తి ఎక్కడుంటే అదే రాజ్యం, అదే అయోధ్య ఎక్కడ ఉంటే ఆయన అదే అయోధ్య. ఎందుకు మన అయోధ్య ఎవరికి కావాలి? ఈ విధవూరు నువ్వు మాత్రమే కేవలం విధవారాజ్యం భవిష్యతి అన్నాడు ఆయన. విధవారాజ్యం అవుతుంది, విధవమండవి నువ్వే పరిపాలిస్తావు. ఇక విధవమండ తప్ప పరిపాలించేదానికి సువాసనలు కూడా లేరు, ఇక్కడ ఉండరు అన్నాడు ధర్మశాస్త్రం. అంత కోపంగా మాట్లాడేటప్పటికల్లా వెంటనే ఈవిడేం చేశారు, మళ్ళీ తప్పించారు మార్గం. వెంటనే ఇవి తీసుకొచ్చారు,
కట్టుకునేవి పైన కప్పుకునేవి ఉన్నాయిగా. ఆ మహానుభావుడు ఆ జర ఆ నారచీరలు పాపం పట్టుకొచ్చి ఇచ్చేసి రామచంద్రమూర్తికి అలా అప్పగించారు, లక్ష్మణస్వామికి అప్పగించారు, సీతామాతకి ఇచ్చారు. ఇవి కట్టుకు బయలుదేరైన మహాప్రభు బయలుదేరితే గొడవగానే ఉంటుంది. ఏదో నన్ను గురించి మాట్లాడుతూ ఉండేవాడు, తిట్టేవాడు వస్తూనే ఉన్నాడు తప్ప, ఈ తిట్టేవాడు తప్ప ఇందులో మార్చేవాళ్ళు ఎవరూ లేరు, మార్చడానికి ఎప్పుడూ వీల్లేదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదుగా. ఎంచేదా మీ నాన్నగారు అబద్ధాల కోరు కాకూడదు, పోనీ అబద్ధాల కోరను ఒప్పుకో మనిషి అన్నాడు. మా నాన్న కోసమని ఏమైనా చేస్తానన్నాడు రాముడు. మా నాన్న కోసమని నా భార్యనైనా విడిచిపెట్టేస్తానన్నాడు ఈయన. సీతనైనా ప్రత్యరిస్తాను మహాప్రభు, ఏమైనా సరే నా భర్త నా తండ్రి గారు మాత్రం చాలా మహానుభావుడుగా ధర్మ నిర్ణేతగా కావాలి, ధర్మాన్ని చెప్పేవాళ్ళు ధర్మస్వరూపుడే కావాలి, అబద్ధం ఆడేవాడు మాత్రం కాకూడదు. ఏమైనా సరే ఆయన కోసం నేను ఏ పనైనా చేస్తానమ్మా అన్నాడు ఆయన. అయితే కట్టుకోమన్నారు. ముందుగా లక్ష్మణస్వామి గారు కట్టుకున్నారు, అనంతరం రామచంద్రమూర్తి కట్టుకున్నాడు. బట్టలన్నీ నారచీరలు కట్టుకుని ఆ మామూలుగా దుస్తులన్నీ కూడా వదిలేశారు. ఇక సీతామాత కట్టుకోవాలి. సీతామాత కట్టుకొచ్చేప్పటికి బాగా పొడుగ్గా ఉంది, వెడల్పుగా ఉంది, నారచీరలు కదండి రథీశ్వరులు కట్టుకునేవి. అందుకోసమని దీనికి పౌండి చెంగు ఏ పక్క అని చూశారు ఆవిడ. అలా చూసి ఆ చీర మీద చీరే అలా కట్టుకుని చూస్తున్నారు. చూస్తూ దాన్ని ఎటు వేసినా కుదరడంలా. వెంటనే రామచంద్రమూర్తిని అన్నారు, కథం భద్రంతి మునయ అన్నారు. స్వామి మునీశ్వరులు ఎటా కట్టుకుంటారండి దీన్ని అన్నారు. కథం భద్రంతి మునయ, మునీశ్వరుల యొక్క భార్యలు కట్టుకుంటారే దీన్ని ఇలా కట్టుకుంటారండి అన్నారు. చీర మీద చీర ఇలా కట్టుకుంటారు దీన్ని అని చూపించాడు. చూపించగానే వశిష్ఠుడికి కోపం వచ్చేసింది. విధవారాజ్యం భవిష్యది వార్తిష్ఠ మనుషుడి. కైకేయీ కులభాంసిని భర్తృఘ్నీత కులఘ్నీచ కైకేయీ కులభాంసిని అన్నాడు. భర్తృఘ్ని భర్త గారిని సంభరించడానికి సిద్ధపడ్డదానివి నువ్వు, దౌర్భాగ్యమైనటువంటి దానివి, కులఘ్నీచ వంశానాశరాలివి. ఇక ఈ వంశంలోనే కీర్తి ప్రతిష్టలు ఉండవు. ఈ వంశం ఎటువంటిదో ఉత్తరక్షణంలో తెలిపోతుంది. భర్తృఘ్నీచ కులఘ్నీచ కైకేయీ కులభాంసిని. కులపాంసిని అంటే కేవలం ఈ వంశముని కేవలం మంచిని త్రాగినట్టుగా తాగేసేయడం కోసమని, ఎవరికి కీర్తి ప్రతిష్టలు ఉండకూడదు, ఎవరికి ఊరు పేరు ఉండకూడదు. ఇక దీని తర్వాత ఎవరూ బతకడానికి వీల్లేదు. అబ్బా అంత దౌర్భాగ్యం అటువంటి బుద్ధి నీది కైకేయీ కులభాంసిని అన్నాడు. ఆ కారణం చేత నువ్వా దీని విధవారాజ్యం భవిష్యతి, నీవు నీ కొడుకు రాజ్యం చేస్తారా, రాజ్యం చేస్తే ఇది విధవారాజ్యం భవిష్యతి అన్నాడు. విధవమండవి కనుక నువ్వే రాజ్యం చేస్తావని ఒక అర్థం. విధవారాజ్యం భవిష్యతి భర్త లేని రాజ్యం అవుతుంది. నీ కొడుకు వస్తాడనుకుంటున్నావేమో, వచ్చి వాడేమి రాజ్యం చెయ్యాడు సుమా అని దాన్ని తిట్టాడు బాబు మహానుభావుడు. ధవ అంటే భర్త, వి అంటే లేకపోవడం. విధవారాజ్యం భవిష్యతి ప్రభువు లేనటువంటి రాజ్యం అవుతున్నది. అయోధ్యకి ఇక ప్రభువే ఉండడు, ప్రభువే ఎవడూ లేడు, రాముడే రావలే, రాముడే రాజ్యం చేయవలే, అంతవరకు ఇలాగే ఉంటుంది సమాహ. ఈ మధ్యలో నువ్వు చేసినటువంటి ఉట్టి నాటకం మాత్రం ఇది ఇలా ఉండిపోతుంది అని జ్ఞాపకం చేశాడు మహాప్రభు. ఆయన ఒకసారి తిట్టడం అయిపోయింది. అనంతరం పాపం ఈయనైనా తిట్టాడు కదా, ఎప్పటికైనా మారుతుందేమో అని వీడికి ఆశ, ఈ ముసలాడికి ఇప్పటికైనా ఏమన్నా మారుతుందేమో అని. వెంటనే అయ్యా ఏమైనా సరేనండి మహాప్రభు త్వరితంగా ఆయన సమాధానం చెప్పట్లా. ఆయనకి చెప్పే ధైర్యం దీనికి ఎక్కడుంది? వశిష్ఠ మహర్షి గారు చెబుతుందా? అందుకోసం వశిష్ఠ మహర్షి గారే తిట్టాడు కనుక నోరు మూసుకూరుకుంది. అనంతరం తర్వాత కార్యక్రమం ఏదో చూస్తూ ఉన్నారు పాపం. అయ్యా రామచంద్ర మహాప్రభు బయలుదేరే ఉపాయం ఉన్నాయన, ఇది నువ్వు బయలుదేరే వరకు ఇది గొడవ వస్తూనే ఉంటుందన్నారు. బయలుదేరే వరకు గొడవ వస్తుందా? అప్పుడు నిమ్మడంగా మహారాజు గారు కాస్త తీరుబడిగా కొంచెం కాస్త ఓదార్చిన తర్వాత, సేవ చేసిన తర్వాత కాస్త మళ్ళీ తెలివచ్చినట్టుగా అప్పటికి కొంచెం తెలివచ్చి అలా లేచి కూర్చున్నాడు. సుమంత్రా అని పిలిచాట. ఏం మహాప్రభువు చెప్పండి అన్నారు. ఏం లేదు కానీ 14 సంవత్సరములకు సరిపోయినటువంటి సమస్తమైనటువంటి చతురంగ బల సమేతుడుగా అన్నీ ఉన్నటువంటివన్నీ కూడా మా రామచంద్రమూర్తి ఎక్కడికి పెడుతున్నాడో అని పంపించారన్నాడు. అప్పటికి నివ్వెరిపోయింది పాపం కైకమ్మ. చతురంగ బల సమేతంగా అశ్వములు, గుర్రం, ఇతరమైనటువంటి ఏనుగులు, అలా పదాతులు, ఐశ్వర్యం అంతా కూడా రామచంద్రమూర్తి పంపించేమన్నాడు. 14 సంవత్సరం సరిపోవాలి, ఎక్కడ బతికినా సరే, వాడు ఎక్కడున్నా సరే. మా రాముడికి ఏ విధమైన లోటు రావడానికి వీల్లేదు. ప్రభు అనే లోటు ఆయనకి లేదు. ప్రభువే ఎక్కడున్నా ప్రభువే. ఆ ప్రభుగా మాత్రం ఉండేటువంటి అవకాశం కావాలి కనుక రామచంద్రమూర్తికి కూడా పంపించేరా అన్నాడు. ఇది తెల్లబోతోంది పాపం కైకమ్మ. ఏమండి అంతా రామచంద్రమూర్తికి పంపించేసి ఒట్టి ఊరు మాత్రమే నాకు మా కొడుక్కి అట్టకడతారా మహాప్రభు? ఇదా రాజ్యం అందే పాపం వాడు. అందుకనే భారతంలో కూడా వాడు దుర్యోధనుడు తొడలు వెరగొట్టిన తర్వాత కింద పడిపోయి అంటున్నాడు కృష్ణ భగవానుడికి 3 వేళ్ళు చూపిస్తున్నాడు అన్నాడు. నోరు ఆగిపోయింది వీడికి.
ఇలా అంటున్నాడు. ఏమిట్రా ఏమిటి 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 వేడు చూపిస్తున్నావు ఏంటన్నాడు. అయ్యి దగ్గర రాన్నాడు. దగ్గర రా చెబుతానన్నాడు. మాట పెగలక దగ్గర రమ్మన్నాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మొదలెట్టాడు వాడు. చూశారా మహాప్రభో, అంటే రాజకీయంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన దుస్థితి ఎట్లా ఉంటుందో గ్రహిస్తారని మళ్ళీ విషయం చెప్పారని. మళ్ళీ భారతంలోకి వెళ్ళే అలవాటు నాకు లేదు, ఏదో వచ్చాను భిన్న అలవాట్లేండి, ఇప్పుడేం దాని గురించి నేను చదవను. అప్పుడన్నాడు ఒకటి ఏమిటో తెలుసా, హస్తినాపురానికి కనుక కోట కట్టిస్తే నేను ఈ హస్తినాపురాన్ని మాత్రం ప్రవేశించేవాడు కాదు, ఆ పని చెయ్యలేదు గనక నాకు ఈ దుస్థితి వచ్చింది అంటున్నాడు. త్వరలు చూపిస్తున్నాడు వీడు. ఈ దుస్థితి అందువల్ల వచ్చింది నాకు, అది ఒకటి. ఇక రెండేమిటో తెలుసా, ఈ రెండేమిటో తెలుసా, దీనికి వాడు చూడండి ఎంత ఆలోచన సేవడికి. నేను మాత్రం ఆ అశ్వత్థామకి విల్లు ఇవ్వలేదు, ఆ కారణం చేత బ్రాహ్మడు కదా అని వదిలేశానబ్బా. వాడు చిరకాల జీవి అబ్బా. ఒక పాయింట్ నాకు గుర్తులేదు చూసావా, వాడు చిరకాల జీవి. వాడు బతికే ఉంటే, వాడు బతికుంటే ఇక వీళ్ళు వచ్చేవాళ్ళ, వీళ్ళు రావడం నన్ను ఆక్రమించడం నన్ను సంహరించడమా, అది కూడా తెలియేది కాదబ్బా. ఆ కారణం చేత అలాగే ఆ పని కూడా చేయలేదు. ఇక మూడో కారణం ఏమిటో తెలుసా, ఆ మూడో కారణం ఎప్పుడు కూడా దేవేంద్రుణ్ణి పిలిపించి అలాగే యమధర్మరాజు గారిని పిలిపించి ఆయన్ని సేనానాయకుడిగా చేసి నేను మాత్రం ఆ యుద్ధంలో ప్రారంభించలేదు. ఆ కారణం చేత ఇలా చేశావు అని చెప్పి ఒక మాటని అప్పుడు అన్నాడు. ఇంత చేశావు కానీ ఏం చేశావు వీళ్ళకి అని అన్నాడు. ఈ ఒట్టి భూమిని శ్మశానం అయిపోయింది, ఎవ్వరూ లేకుండా. ఈ దుఃఖమాల శ్మశానం తీసుకెళ్ళి వాళ్ళకి పట్టాభిషేకం చేస్తావా? దీంతో పట్టాభిషేకం అవుతున్నా ధర్మరాజు గారికి. ఏమిటి పట్టాభిషేకం? ఒకటి శ్మశానం, ఒకటి భూమి, అంతకుమించి ఏమీ లేదు. ఏ విధమైనటువంటి వచ్చేటువంటి పరిస్థితులు ఏమీ కూడా లేవు కనుక ఇటువంటి దుఃఖమాల శ్మశాన భూమిని తీసుకెళ్ళి పట్టాభిషేకం చేస్తాంటున్నావు, ఇదేం గొప్ప నీకు అన్నాడు. సర్లే, ఇంకా ఇప్పటికి కూడా నీకు ఇంకా అహంకారం తగ్గలేదా? నీకు సమాధానం చెబుతానన్నాడు కృష్ణ భగవానుడు. నీకు సమాధానం నేను చెబుతాను రా. నువ్వు ఆ 3 చేయలేదు, నేను ఇంకో 3 చేయలేదు, ఇంకా 3 నేను కూడా అట్టే పెట్టాను. నువ్వు 3 అట్టే పెట్టానంటున్నావే, ఆ 3ంటికి 3 నేను చెప్పేస్తాను ఇప్పుడు అన్నాడు. ఎందుకో తెలుసా, మొదటిది హస్తినాపురాన్ని కనుక నీవు కోట కట్టించలేదు అనుకుంటున్నావే, హస్తినాపురాన్ని కనుక కోట కట్టిస్తే నకుల సహదేవుల్ని గుర్రాలెక్కించి ఒక్కసారి దూకించేసేవాడిని. నకుల సహదేవులు కనుక గుర్రాలు ఎక్కితే వాళ్ళని పట్టుకునేవాళ్ళు. ఇక వాళ్ళు ఒక కోటలో దూరేసేవాళ్ళు, ఆ మాత్రంగా తలుపులు తీసేసేవాళ్ళు. సేన వెళ్ళిపోయేది, నువ్వు ఆ పని చేయలేదు, నీ పని చేయలేదురా, ఎందుకు మళ్ళీ అనుమానంతో వస్తావు, అనుమానం లేకుండా చావు శుభ్రంగా. అందుకనే కాలం కలిసి వస్తుంది, కాలం సరిపోతుందని అందుకోసమని ఏడవాలి తప్ప ఏదో ఆ పని చేస్తే ఇంకా బాగుండేది, ఆ పని చేస్తే ఇంకా సచ్చేటప్పుడు ఎందులో ఇంకా యమధర్మరాజు గారి నుంచి వచ్చి సేనాధిపతిగా చెయ్యలేదు దుఃఖమాల ఆలోచన. నువ్వు ఆ పని చేస్తే నేను ధర్మరాజు గారిని ఏనుగెక్కించేవాడిని. ధర్మరాజు కనుక ఏనుగెక్కాడంటే వాడు పరమేశ్వరుడు కూడా వాడిని జయించలేరు. ధర్మరాజు అంత గొప్పవాడు. నువ్వు ఆ పని చేయలేదు, నేను ధర్మరాజుని అట్ట అట్టే పెట్టాను. స్పీడ్ మానవుడికి పెద్దరికం అలా అట్టే పెట్టాను ఆయన్ని. ఇక అశ్వత్థామకి నీవు సేనాధిపత్యం ఇవ్వలేదు. అశ్వత్థామ సేనాధిపత్యం ఇస్తే నేనే చక్రం పుచ్చుకునేవాడు అన్నాడు. నేనే చక్రం పుచ్చుకుంటే అశ్వత్థామ గారు, బాబు నా చిరకాల జీవితం అక్కర్లేదు, కృష్ణ నీలో ఏకమైపోతాను మహాప్రభు అనేవాడు. వాడే ప్రార్థించేవాడు. వాడు వణికిపోయేవాడా, నువ్వు ఆ పని చేయలేదు, నీ పని చేయలేదు. అందువల్ల ఎప్పుడూ ప్రధానికి ఉంటుంది వెనకాతల అక్కర్లేనటువంటి విషయాల గురించి మాట్లాడుకుని అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది, ఏమిటి బాగుండేది, అలా చేయవలసింది ఏమిటో, అది ఆ కర్మ ఏమిటో దాన్ని బట్టి వస్తుంది. దాన్ని బట్టి ఏం జరగాలో వాడి కర్మను బట్టి బుద్ధి పుడుతుంది తప్ప కేవలం ఈనాడు చచ్చిపోయేటప్పుడు ఇప్పుడు ఎందుకు దుఃఖమాల ఆలోచన నీకు అన్నాడు పాపం మహానుభావుడు. ఆ కారణం చేత అక్కడ కూడా అలా జరిగింది కనుక ఇక్కడ ఈవిడ మాత్రం ఏమైనా సరే మీరు బయటికి వెళ్ళే వరకు ఇది గొడవ జరుగుతూనే ఉంటుంది మహాప్రభు, ఏమైనా గొడవే ఇది, ఏమైనా సరే మీరు తొందరగా బయటికి వెళ్తే చాలా మంచిది మహాప్రభు రామచంద్ర. ఆ కారణం చేత ఎలా బయలుదేరి వెళ్ళాలంటున్నారు. సీతామాత, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి బట్టలు కట్టేసుకున్నారు, రెడీగా ఉన్నారు. ఇక ఆ కారణం చేత వెంటనే మహాతల్లి ఆ మాట అంటున్నారు కనుక మళ్ళీ ఈవిడ బయలుదేరింది కైకమ్మ. ఏమైనా సరే ఇది మాత్రం పంపించడానికి వీల్లేదు, విధవారాజ్యం భవిష్యతి వీడంటున్నాడు. ఆ పక్కేమో మీ అమ్మ మాట వింటున్నావే, మీ అమ్మాయి బతికింది, మీ అమ్మ బతికే నీ బతుకు అంటున్నాడు వాడు సుమంతుడు. ఇలా 4 మాటలు మాట్లాడుతున్నారే అని పాపం కైకమ్మకి ఏం మాట్లాడాలో తోచగా పాపం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అప్పుడు ఆ సమయంలో ఒక్క మాట ఉంది కైకమ్మ. ఏమంది మహాప్రభు, ఏమైనా సరే అసమంజుడు వెళ్ళినట్లుగానే వెళ్ళవలే రాముడు అన్నారు. ఐశ్వర్యమంతా పంపిస్తామంటున్నాడుగా సుమంతుడితో మహారాజు గారు. ఐశ్వర్యమంతా పంపించేయండి, మా రాముడికి ఎక్కడా లోటు లేదు, 14 ఏళ్ళు ఎలా జీవించవలను అలా ఉంటాడంటున్నారుగా. అందువల్ల మహాప్రభు ఏమైనా సరే అసమంజుడి వలే వెళ్ళవలే రామచంద్రమూర్తి అన్నారు. అసమంజుడి వలే వెళ్ళవలే అనగానే
ఆ సభలోంచి ఇంకో ఆయన లేచాడు, బ్రాహ్మడు. ఆయన లేచన్నాడు, ఏమిటి కైక, ఇందా మడిచి చూస్తున్నాను, రకరకాలుగా మాట్లాడుతున్నావు, మాటలు మార్చేస్తున్నావు, అసమంజుడు వలె వెళ్ళాలా? అసమంజుడు ఎలా వెళ్ళాడో తెలుసా నీకు అన్నారు. అసమంజుడు ఎలా వెళ్ళాడు? ఎవడు? సగర చక్రవర్తి లేక పెద్ద కొడుకు వాడు. అసమంజుడు ఎలా వెళ్ళాడు? వాడు కేవలం గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరినీ ఏటో వారేసేవాడు. హాయిగా పాకుతున్న వాళ్ళని, నడుస్తున్న వాళ్ళని నిమ్మనంగా అలా ఎత్తుకెళ్ళి ఏటో వారేసేవాడు. చచ్చిపోతే హాయిగా చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉండేవాడు. అలా గ్రామంలో అందరినీ, శిశువులందరినీ కూడా, అంతా శిశుహత్యాదోషం అంతా వాడిదే. ఆ శిశువులందరినీ కూడా అలా చంపేశాడు. అలా చంపేస్తున్నాడు చెప్పి గ్రామం అంతా ఏకమై ప్రభుగారి దగ్గరికి వచ్చాయా, మేం కావాలా, నీకు ఆ కొడుకు కావాలా అన్నారు. లేకపోతే మేమంతా అడిపోతాం బాబు, ఎందుకంటే మా పిల్లల్ని చంపేస్తుంటే మా పిల్లలందరూ ఖాళీ అయిపోతున్నారు. ఏ పిల్లాన్ని బయట రానివాడు, ఏ పిల్లల్ని బయట రానివాడు. బయటకు వచ్చారు అంటే ఆ మాత్రం ఎటు పారేస్తాడు. ఇప్పుడు చచ్చిపోతుంటే వాళ్ళు ఏడుస్తుంటే, కొట్టుకుపోతుంటే నవ్వు చప్పట్లు కొడుతూ నవ్వుతూ కూర్చుంటాడు. ఏమిటి దుఃఖమా, దౌర్భాగ్యం, అడగదో అది శాప కారణం. ఆ కారణం చేత ఏమైనా సరే నువ్వుంటాయా మేమన్నా ఉండాలన్నారు ప్రజలంతా. ఆ కారణం చేత ఏమన్నా తెలుసా, ప్రజలే ఉండాలి నాకన్నాడు. నా కొడుకు పోయినా సరే ఇబ్బంది లేదు, ఏ ఇక్షాల నుంచి వాడిని దేశ బహిష్కారం చేస్తానన్నాడు. అంతే. అలా దేశ బహిష్కారం చేశాడు. అందుకని ఎందుకు చేశాడు? పిల్లల్ని చంపేస్తున్నాడు కనుక చేశాడు. ఏది రాముడి దగ్గర ఎక్కడా ఒక్క లోపం చూపించు. రాముడి దగ్గర బహిష్కారం చేస్తున్నానవే, రామచంద్రమూర్తిని అలా పంపించడానికి ఏదైనా ఒక లోపం ఉందని చెప్పు. రామచంద్రమూర్తి దగ్గర ఒక గుణంలో కానీ, ఒక ప్రవర్తనలో కానీ, ఒక విషయంలో కానీ ఏదైనా సరే ఒక లోపం ఉందంటే దానికి మేము కూడా కట్టుబడతామమ్మా, మేము కూడా కట్టుబడతాం కైక, నీకు చెప్పినటువంటి మాటలకు మేము కూడా కట్టుబడతాం ఏమైనా సరే అన్నారు. ఇది చెప్పడానికి వీలేదు, ఎవడో అందుకుంటూనే ఉన్నాడు, పేచీ వస్తూనే ఉంది అని పాపం మళ్ళీ ఆ మహాతల్లి మళ్ళీ ఆగిపోయినారు. మళ్ళీ ఆగిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు కొంతసేపటికి మళ్ళీ కైకమ్మ, ఏమన్నా శ్రీ రామచంద్ర నువ్వు బయలుదేరే ఉపాయం తొందరగా చూడనైనా అంటున్నారు. మళ్ళీ రామచంద్ర నువ్వు వెళ్ళే ఉపాయం చూడనైనా తొందరగా, నువ్వు బయటికి వెడితే తగ్గు ఉండదు, లేకపోతే ఎవడో ఒకటి తగ్గు అవుతూనే ఉంటాడు. నేనేదో ఒక్క మక్కం అన్నానంటే చాలా బయటికి మళ్ళీ తగ్గువే అంటున్నారు పాపం ఈవిడ. అమ్మా ఎందుకమ్మా, నువ్వు చేసేటువంటి దౌర్భాగ్యమైన దుస్థితికి నువ్వు చేసే పనే దౌర్భాగ్యమైన పని, ఆ పనిని కప్పెట్టుకోవడం కోసం ఇన్ని రకములుగా మాట్లాడుతున్నావు అన్నాడు. వీడి పేరు సుతీష్ణుడు. ఈ సుతీష్ణుడు అనేవాడు సభలో లేచి, మహానుభావుడు ఇలా ఎక్కడ పడితే ఎక్కడ, ఏ మాట పడితే మాట మాట్లాడుతున్నావు, ఏ విషయం గురించి ఆ విషయం అలా చేస్తున్నావే అన్నాడు. వనవాసంచి సంక్షాఢ వాసాం శ్యాభరణాని చ భర్తారమనుగచ్చంతే సీతాడి శ్వశురోతదో. గాయత్రీ మంత్రంలో వా దగ్గరికి వచ్చింది కదా, విశ్వామిత్రస్తు ధర్మాత్మ అక్కడ వచ్చింది, తత్సవితుర్వరేణ్యం ఇవాళ వా దగ్గరికి వచ్చింది కదా. మీకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను, ఏ రోజున కథ ఎక్కడికి వస్తుందో, ఏ శ్లోకం ఎక్కడికి వచ్చిందో. ఆ వానే వనవాసంచి సంక్షాయ వాసాం శ్యాభరణాని చ. వనవాసంచి సంక్షాయ, వనవాసం ఎన్ని సంవత్సరములో అన్ని చీరలు, అన్ని వస్త్రములు, అన్ని రగలు ఇచ్చాడు మహారాజు గారు. ఆ లెక్క తర్వాత చెబుతానండి, కిష్కింధకాండలో వస్తుంది, అరణ్యకాండలోనూ అక్కడ చెప్తాను అవి. ఆ లెక్క ఎన్ని ఇచ్చాడో ఏమిచ్చాడో మళ్ళీ ఆ మాట అట్టే పెట్టుకోండి, అక్కడికి వస్తుంది లెక్క. ఏమండి మరి అవాళ మూట కట్టి పడేసిందా మహాతల్లి? ఆ మూట తీశాడా ఎవరు? హనుమంతుడు, లక్ష్మణస్వామి వారు. లక్ష్మణస్వామిని తీయమన్నాడా? ఆయన పెళ్ళన్నగల ఆయన చూసుకోలేడు, నువ్వు మూట తీరా లక్ష్మణ అంటాడు ఆయన. ఆ లక్ష్మణస్వామి మూట తీసి హనుమంతుడు పట్టుకొచ్చి ఇచ్చాడు ఆ మూటని. అయ్యా కిష్కింధలో దాచారు జాగ్రత్తగాను, సుగ్రీవుడు చెప్పాడు కనుక దాచెట్టి పెట్టారు ఎవరిదోనని. సరే ఆయన పెళ్ళామంటున్నాడు కనుక ఆవేళ మూట పడేసింది. మనం పైన మాట్లాడుతుండగా మూట పడేసిందే ఎవరో మహాతల్లి. రామ లక్ష్మణేత్యేవం అయోధ్యేది మైథిలి రామ లక్ష్మణ అయోధ్య అంటూ కేకలు వేస్తూ ఆవేళ పడేశారే మూట. మూట ఎవడో పట్టరాదా అంటే హనుమంతుడే పట్టుకొచ్చాడు. నేనే పట్టుకొచ్చాను తల్లి, అక్కడ పెట్టాను. లక్ష్మణ తీవయా మూటన్నారు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేత్యభిజానామి నిత్యం పదాభివందనాత్తు. రోజు నిత్యము నమస్కరించే అలవాటు ఉంది కనుక ఈ కాలి అందులో మాత్రమే మా వదిన గారు నాకు తెలుసు. ఈ చెవలవి మాత్రమే ఆవిడెవనో కాదో నాకు తెలియదు. ఈ చేతివి కూడా ఏవో చాలా నగలు కనిపిస్తున్నాయి ఇక్కడ, ఇవి కూడా మా వదిన గారోనో నాకు తెలియదన్నారు. ఆ మాట ఎందుకు అనిపించాడు రాముడు? అక్కడ పాయింట్. ఇది ఎవడు చేశాడు? సుగ్రీవుడు సన్నిధానమందు చేయించాడు రాముడు. ఒరే మీరు ఉన్నారు అన్నదమ్ములు, మేము ఉన్నాం చూడరా అని అర్థం వాడికి. పరమార్థం అంటే ఎప్పుడు కూడా ఎలా మాట్లాడాలిసా, ఒకరితో మాట్లాడుతుంటే ఇంకోటికి అర్థం రావాలి. దాని పేరు రాజకీయం అంటే. రాజకీయం అంటే ఇప్పుడు కొట్టు చావడం, వాడిని చంపేశాడు, వీడు నరికేశాడు, ఇది దుఃఖమర రాజకీయం. ఇది దౌర్భాగ్యం అండి, ఇది దుస్థితి, ఇది రాజకీయం కాదు. రాజకీయం అంటే అది పరమార్థం. అందువల్ల సుగ్రీవుడికి అర్థం రావాలి, సుగ్రీవుడు జాగ్రత్త పడాలి. అందుకోసం లక్ష్మణస్వామి నా తమ్ముడున్నాడు చూడరా, నా తమ్ముడు తన వదిన గారిని ఎలా చూశాడో చెప్పాడుగా, ఇప్పుడు మూట విప్పగానే చెప్పేస్తాడు.
అందుకోసం నువ్వు ఉన్నావు, మరి మీ అన్నగారు ఉన్నారు, ఎందుకురా దిక్కు వాళ్ళ సుగ్రీవులని, అందుకోసమని ఇలా బ్రతకడం నేర్చుకోరా అనే ధర్మాన్ని మహానుభావుడు సుగ్రీవుడి కోసం చేశాడు ఆ పని రామచంద్రమూర్తి. ఆ సుగ్రీవుడి దెబ్బతో నోరు మూసుకున్నాడు. ఇక సరే మిగతా కథ వదిలేద్దాం, అక్కడ వచ్చినప్పుడు చెబుదాం మిగతా విషయం. మనకు కావాల్సింది ఏమిటా అంటే ఎప్పుడు పరమార్థం ఎలా ఉంటుంది. వనవాసంక్షి సంశాయ వాసాంశ్యాభరణాని చ, అందుకోసం చెప్పాను ఇప్పుడు. వనవాసంక్షి సంశాయ వాసాంశ్యాభరణాని చ భర్తార మనగచ్చంకి సీతాడి శశరోతదో. మామగారిచ్చే వస్తువులు వేరు, అత్తగారిచ్చే వస్తువులు వేరు, ఆవిడ పెట్టుకునే వస్తువులు వేరు. ఇలా ధర్మశాస్త్రం ఉందండి. అంతే, ఎవరు ఏమన్నదే నాగా బలా ఎవరిదే వాడు ఇచ్చేసేయడమే, వీళ్ళకి వెళ్ళే ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఆ కారణం చేత ఆ మహానుభావుడికి ఇవన్నీ పట్టుకొచ్చి ఒరే పట్టరారా నాయన అన్నారు. ఎవరిని? సుమంత్రుడిని ఆజ్ఞాపించారు. అందరికీ సుమంతుడే, ప్రతి విషయంలోనూ సుమంతుడు రావాల్సిందే. సరే, సముద్రుడికి ఆజ్ఞాపించగానే సుమంతుడు అలా అవన్నీ కూడా పట్టుకొచ్చారు, ఇచ్చారు. అనంతరం సీతామాత అలంకరించుకోవాలని పాపం వీరికందరికీ కోరిక. అందుకోసం ఏం చేస్తుందా అని పాపం చూస్తున్నారు. అమ్మ అలంకరించుకో తల్లి అన్నారు. అంతేకాదమ్మా, ఓ ధర్మశాస్త్రం చెప్పనా అన్నాడు. ఎవరు? మహారాజు గారు. ధర్మశాస్త్రం తెలుసా? మీ నాన్నగారు ఎలా పెంచారు నిన్ను, ఎటువంటి కుటుంబం అని మా కుటుంబంలో పెట్టారు, నువ్వు సుఖపడతావని సంతోషిస్తావని ఎంతో ఆదరాభిమానములతో మా అబ్బాయికి ఇచ్చి నిన్ను వివాహం చేశారే, అటువంటి నీకు ఈ దుస్థితి కలుగుతోందని, అందుకోసం అమ్మా ఒక దుస్థితి కలుగుతోంది అన్నారు. ఆ దుస్థితి కలుగుతోంది అని ఎప్పుడైతే ఒక్క మాట దశమహారాజు గారు అన్నాడో వెంటనే వశిష్ఠుడు అందుకున్నాడు. ఎందుకు తెలుసా? ఈ ఆత్మకే భార్య అనేది ఎవరో తెలుసా? దేహానికి ఉన్నటువంటి ఆత్మే భార్య. భార్య ఆత్మస్వరూపం, శ్లోకం గుర్తురాలేదు. భార్య ఆత్మస్వరూపం కనుక రామచంద్రమూర్తికి ఆత్మగా సీతకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. అంతే, సీతామాతే పరిపాలించు, నీ దిక్కును చెప్పుకోమన్నాడు కలిగమ్మని. నీ దిక్కులతో చెప్పుకోవా ధర్మశాస్త్రం. మేమంతా ఇక్కడ ఉండగా నువ్వు ఇష్టం మాట్లాడుతున్నావా? ఇందాక నుంచి చూస్తున్నాను, ఎదుపితే మాట మాట్లాడుతుండవేనా? అందువల్ల కేవలం భర్త ఆత్మస్వరూపమే రాముడికి ఆత్మ సీత కనుక ఆ సీతకు రాజ్యాన్ని ఇచ్చేస్తాను, రాజ్యం పట్టాభిషేకం చేసేస్తాను, ఈ క్షణంలో కాదు సీతామాతే రాజ్యం చేస్తుంది అన్నారు. సీతామాత మరి ఏమి చెప్పడానికి తప్పు కదా. ప్రభువు మహానుభావుడైన వశిష్ఠుడు, పురుషోత్తముడు, పరమాత్మతో సమానుడుగా, ఆ కారణం చేత ఆయన దగ్గర మాత్రం ఏ సమాధానం చెప్పకుండా పాపం అలాగే ఆగిపోయినారు. రామచంద్రమూర్తి మాత్రం అలా సౌజ్ఞ చేసి ఊరుకున్నాడు. ఆయన ప్రతివారు ధర్మశాస్త్రం అండి, ఎవరు మాట్లాడితే నోరు మెదిపితే పట్టుకుంటారు, అలా ఉన్నారు. కైకమ్మ ఏం మాట్లాడినా పట్టుకుంటున్నారు దాన్ని. ఈ దశమహారాజు గారు మాట్లాడితే ఏదన్నా ఇక అలా ఉంటుంది. ఇంకా రామచంద్రమూర్తి మాట్లాడే అవకాశం దొరకడం లేదు. వెంటనే అన్నాడు దశమహారాజు గారు, అమ్మా ఈ అలంకారములన్నీ ఒకసారి పెట్టుకోమ్మా అన్నాడు ఆయన. ఈ అలంకారములన్నీ కదా పెట్టుకోమ్మా అన్నాడు. వెంటనే మహాతలు అన్నారు, నా తంత్రి వాద్యదేవీణ నా చక్రో గచ్చతే రథ అన్నారు. స్వామి, వీణకి తీగి లేకుండా వీణ వాయిస్తారా? చక్రాలు లేకుండా రథం పెడుతుందా? అలాగే భర్త లేకుండా భార్య. ఆహా, ఏ స్వామి మీరు ధర్మజ్ఞులు మహానుభావులే. భార్య కూడా కేవలం భర్తగారు మినహాగా కేవలం భార్య అలంకరించుకుని రాజ్యం చేయడం అనేది ఎంతవరకు మహాప్రభో, ఎంతవరకు సాధ్యం ఇది? మీరు చెప్పే ధర్మంలో ఎక్కడైనా ఉంటుందా ఇది అన్నారు.